తీరా నేడు నీ వల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలే మేఘమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనుకుని చాలా మోసపోయి. ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనలిజం, ఇక్కడ టైమ్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా. నాకు తెలిసిన ఛాన్స్ డెఫినెట్లీ ప్రేమని నమ్మి, బికాస్ నేను రేడియో స్టేషన్ నుంచి పుట్టి పెరిగాను, చిట్టి చిలకమ్మ నుంచి యువాణి వరకు. సో బ్యాడ్ ఎట్ లైక్ కమెంటింగ్ ఆర్ ఇమిటేటింగ్ ఎనీబడి. ఈ విషయానికి లాస్ట్ ఓకే ఓకే యూ ప్లేడ్ స్వాతిస్ మదర్ ఇన్ దట్ కమెంట్ కదా అంటే నువ్వు మొమెంటోనా అది ఆస్కర్ అవార్డ్ టేక్ ఇట్ ఈజీ ఛాన్స్ డెఫినెట్ గా చేస్తుంది. నువ్వు చేయరు ఝాన్సీ గారు కొంచెం ఎక్కువ ఇంట్యూట్ వెళ్తుంది. ఆ జ్యోతిష్యుడు నెంబర్ ఇవ్వండి అడుగుతాను. అసలు 1 month ఒక అపార్ట్మెంట్ లో ఏ కాంటాక్ట్ లేకుండా ఉండాలా? మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నంబన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. వెల్కమ్ టు ముస్తఫా ముస్తఫా. నిన్న మీరు ఎపిసోడ్ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇవాళ కూడా వీ గోయింగ్ టు డూ సమ్ ఫన్ గేమ్స్ అండ్ ఫన్ టాక్ విత్ ఝాన్సీ అండ్ అనిత. చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్, వీళ్ళు ఆల్మోస్ట్ 1994 నుంచి ఫ్రెండ్స్ అంటండి. వాళ్ళ కెరియర్స్ ఫస్ట్ ఒకే రోజు స్టార్ట్ అయినాయి. దే స్టార్టెడ్ యాక్టింగ్ టుగెదర్, దే స్టార్టెడ్ యాంకరింగ్ టుగెదర్. సో వాళ్ళ లైఫ్ ఎలా సాగిందో, ఇప్పుడు దాకా ఎలా ఉందో తెలుసుకున్నాం. సో ఇవాల్టి మన ఎపిసోడ్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయబోతున్నాం. సో ఆర్ వి రెడీ? యు నో వాట్, మళ్ళీ మా మొహాలే వెల్కమ్ బ్యాక్. సో ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ మీ ఇద్దరి మధ్య, ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఏంటనేది ఏమన్నా గుర్తుకొస్తున్నాయా టు షేర్ విత్ us? చెప్పు ఝాన్సీ, నాకు కొంచెం మెమరీ లాస్. మెమరబుల్ మూమెంట్ Anita's birthday. I remember Anita's birthday once at ఇక్కడ బాలకృష్ణ గారి ఇంటి వెనకాల. బాలకృష్ణ గారి ఇంటి వెనకాల జైకా, అదేంటి మెక్సికన్ రెస్టారెంట్ ఉంది కదా. యా మెక్సికన్ రెస్టారెంట్. అది ఎక్కడది? కేబీఆర్ ముందు ఆపోజిట్ లో జైకానా? జైకా కాదే, దాని పేరేదో ఉండింది. సమ్ మెక్సికన్ రెస్టారెంట్ అమ్మా. I don't know. Oh, we had blast. That was rare, like after a long gap. Time. I hosted a very close చాలా క్లోజ్ గెట్ టుగెదర్ పార్టీ చేసింది. సో అంటే జనరలీ అనిత బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఫ్రెండ్స్ ని ఎక్కువగా కలవడానికి తన బర్త్డే ఒకటి అకేషన్ గా ఉంటుంది అనమాట. వి ఆల్ యూస్ టు సెలబ్రేట్ హర్ బర్త్డే. షీ ఇస్ యాక్చువల్లీ అ ప్యాంపర్డ్ వన్. మొత్తం ఫ్రెండ్స్ గ్రూప్ అందరిలో షీ ఇస్ అ ప్యాంపర్డ్ వన్. అండ్ ఐ రిమెంబర్ వన్ మోర్ బర్త్డే లాంగ్ 96 బర్త్డే ఇక్కడ అదే అంటే బాలకృష్ణ గారి ఇంటి వెనకాల. ఐ రిమెంబర్ బోత్ ఆఫ్ us వర్, ఆ రోజు కూడా తను షూట్ చేస్తా ఉండింది. ఐ వాజ్ షూటింగ్, ఆల్ ది ఫ్రెండ్స్ వర్. ఎలా అంటే అది ఒక బర్త్డే సెలబ్రేషన్ గా కాదు, జైకా అదే దట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 or 2 లో అక్కడ జరిగిన బర్త్డే అయితే కంప్లీట్లీ ప్లాన్డ్ అండ్ వెల్ పార్టీ అరేంజ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరం కలిసి చేసిన మెమరబుల్ ఈవెంట్. బట్ దిస్ బర్త్డే నాకు ఎందుకు గుర్తుందంటే లాస్ట్ మినిట్ వరకు కేక్ వస్తే క్యాండిల్ లేదు, కేక్ క్యాండిల్ వస్తే కత్తి లేదు. యూ షుడ్ సీ ఐ వాజ్ రన్నింగ్ అరౌండ్ ఫర్ దట్ క్యాండిల్ కత్తి కేక్. అనితా's బర్త్డే నాకు ఫస్ట్ టైం అనమాట. వి వర్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే ఫస్ట్ టైం 96. దట్ వాస్ ఇన్ 96. లాంగ్ అగో, 13 ఏళ్ల క్రితం. ఓకే, సో అనిత ఎక్కువగా వాడే ఒక ఊత పదం? ఈ మధ్య మనలేదు. నోప్ అన్నాను ఇప్పుడు. వద్దు చెప్పకే. వద్దన్నావా? ఓకే వద్దులే, సెన్సార్డ్. సరే చెప్పు, ఏదైనా గుర్తుంటే చెప్పు. చాలా బ్యాడ్ ఇది నేను విషయం. ఛాన్సీ గుర్తుంటే చెప్పు, పర్వాలేదు. ఓకే, ఎస్ హిట్. ఏంటి అది? ఎస్ హిట్. ఝాన్సీ ఎక్కువగా వాడే ఒక ఊత పదం? అయ్యో గుర్తు రావట్లేదు నాకు. సరే 7 కొండలు చేసుకో. సారీ ఝాన్సీ, లెట్ మీ జస్ట్ రికల్. నీ అంకమ్మ అనేది
అది అసలు ఇది అది అసలు ఊతపదం మించి ఏదైనా ఉంటే అది నీ అంకమ్మ, నేనైతే నీ అబ్బా లేదా అని ఇంకా అదని గుర్తులేదు, చాలా కంట్రోల్డ్ గా అనుకున్నా. అది నీ అంకమ్మ లైక్ ఆల్ టైమ్ మీద అనమాట. ఇప్పుడు అంటుందో లేదో నాకు విన్నా నేను. చీ నీ అంకమ్మ అంటది, వస్తాయి నీ అంకమ్మ అంటది, ప్రతిదానికి అది ఒక థాట్ అనమాట. దట్ ఈస్ అనితాని చూసి ఏదైనా ఒక మేనరిజం దట్ యూ కెన్ రిమెంబర్? When she's like, she's most disinterested, disoriented. ఒక లిప్ ఇటు ఒక లిప్ ఇటు వెళ్తుంది. ఓకే, అండ్ ఝాన్సీ మేనరిజం మేనరిజం ఉంది, నవ్వడం అదే పిచ్చి పిచ్చి నవ్వు ఒకటి అంటే దానికి అది మేడప్ నవ్వు ఉంటుంది కదా, అదనమాట. అని స్మైల్ కూడా ఏంటంటే అబ్సల్యూట్లీ నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ లాగా వేస్తుంది అనమాట. ఏది నవ్వవే ఒకసారి, అది లైవ్ చేసినప్పుడు చూడాలి ఝాన్సీ లైవ్ షోస్. నేను ఎక్కువ నవ్వనన్నారు, లైవ్ చేసేటప్పుడు నేను చాలా తక్కువ నవ్వదు. ఇదో అది నవ్వా, నువ్వు నవ్వింది నవ్వా, అదిగో ఇది నవ్వు, అది హోల్ హార్టెడ్ నవ్వు. ఓకే, సో ఈ రౌండ్ తర్వాత క్విక్ గా ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఎంత పెద్ద పొడుగు అనలైజేషన్స్ వాటికి కావాల్సినటువంటి స్టాటిస్టిక్స్ లేకుండా మాట్లాడలేదే, అందుకని సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఫస్ట్ ఝాన్సీ క్వశ్చన్స్ ఇందాక ఫస్ట్ నేనే చేస్తాను, మొదలు పెట్టామా? తెలియట్లా నీకు, నేనేం చెప్పట్లేదు కాబట్టి. ఈ రెండిట్లో ఏది సంతృప్తిని ఎక్కువ ఇచ్చింది? నవీనా ఆర్ టాక్ ఆఫ్ ద టౌన్? Oh my god, such a tricky question. I know. క్విక్. నవీనా. ఎందుకు చేశానా అనిపించిన ఒక రోల్ ఆర్ వర్క్? ఒక వర్క్ ప్రాబ్లం. ఆహా ఏమి రుచి చేసావా నువ్వు? అడక్కు, వంట చేస్తావా? అవునా? ఇప్పుడు వస్తున్న యంగ్ యాంకర్స్ కి ఝాన్సీ ఇచ్చే సలహా? అది ర్యాపిడ్ ఫైర్ ఎలా అవుతుందమ్మా, ఒక పెద్ద లెక్చర్ అవ్వాలి. షార్ట్ అండ్ స్వీట్. ప్లీజ్ యూజ్ యువర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. షార్ట్ అండ్ స్వీట్. విచ్ ఇస్ బెటర్, కోకాపేట ఆంటీ ఆర్ అష్టాచమ్మలో? 100% మందిరా దేవి ఆఫ్ అష్టాచమ్మ. చూడలేదు నేను. వండర్ఫుల్, ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్. And actually thanks to one of my producers and one of my very close friend, నేను అసలు పిన్ని రోల్ చేయడానికి రెడీ కాలేనా, నేను క్యారెక్టర్ చేయను అన్నాను. బట్ దెన్ కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్ విన్న తర్వాత ఎస్ ఐ విల్ డూ ఇట్. అండ్ బికాస్ ఇట్ ఇస్ స్వాతి దే, యంగర్ గర్ల్ కాబట్టి చేద్దాం. భూమికకి పిన్ని అయితే నేను ఆబ్వియస్లీ నో అనేద్దును, బికాస్ ఇట్ ఇస్ స్వాతి అండ్ యంగ్ గా ఉంది కాబట్టి ద వే క్యారెక్టర్ వాస్ కన్సీవ్ టువర్డ్స్ ది ఎండ్ ఒప్పుకున్నాను. ఓకే, సో రాబోయే చందమామలో నాగార్జున గారితో చేసిన పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సిల్లీగా ఉంటుంది. అందులో పర్ఫార్మ్ చేయడానికి ఒకటే సీన్ విచ్ వాజ్ గుడ్ టు పర్ఫార్మ్, బట్ ద డాన్స్ వాజ్ అబ్సల్యూట్లీ సిల్లీ. మొక్క ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఇట్ వాజ్ వెన్ అనిత వాజ్ డాన్స్ బేబీ డాన్స్ టేక్ ఓవర్ చేసిన టైం కదా. నేను నీ దగ్గర నుంచి డాన్స్ బేబీ డాన్స్ అప్పుడే టేక్ ఓవర్ ఇంకా నేను స్టార్ట్ చేసాం ఫస్ట్ షెడ్యూల్, దెన్ ఝాన్సీ టేకెన్ ఓవర్. ఆ టైంలో ఎంత సీరియస్ గా నేర్చేసుకుని అసలు కానీ షీ గెట్స్ ఇంటు ద ఏదైనా ఉంటే చెయ్యాలి కదా. ఏదో మార్షల్ ఆర్ట్స్ మధ్యలో ఏదో దానికి నేర్చుకున్నాను. అండ్ దెన్ డాన్స్ కూడా అలాగే కష్టపడి నేర్చుకున్నా. కానీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత లారెన్స్ మాస్టర్ గారు ఫస్ట్ పెద్ద బీజిఎం కంపోజ్ చేసేసి వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు. నేను అనుకున్నా రిహార్సల్ చేసి చూపిస్తారనుకున్నాను. నో, బిఫోర్ దాట్ పెద్ద బీజిఎం కంపోజ్ చేసేసి ఇదంతా చేసేయాలన్నారు. నేను వెర్రి మొహం వేసుకుని ఏదండి ఇప్పుడు ఇది ఒక్కటే చేస్తున్నావా అని అడిగాను. వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ అమ్మాయిని పెట్టుకుని చేయించేసుకున్నారు. అవును. ఆ తర్వాత ఇఫ్ యూ చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు పల్లవి తర్వాత వచ్చే ఆ కొంచెంలో కనిపిస్తాను, తర్వాత ప్రతి చరణంలోనూ చిన్న చిన్న ముక్కల్లో కనిపిస్తాను. మేజర్ సీక్వెన్సెస్ ఆఫ్ ద సాంగ్ నేను ఉండను. అది నేను కనిపించేట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేశారు ఆ సాంగ్. ఓకే, ట్రిక్. అనితకి ఇచ్చే సలహా ఏమన్నా ఉందే? సినిమాలు ఎక్కువ చేయాలి అనిత. సినిమాలో ప్రస్తుతం ఒక వాక్యూమ్ ఉంది, ఒక అందమైన వాక్యూమ్ ఉంది. అంటే అత్త రోల్స్కి అమ్మ రోల్స్కి చాలా మంది సరిపోను ఆర్టిస్టులం ప్రస్తుతం ఉన్నాం. Then she's good looking, she's a performer, she's still maintaining the same kind of personality that a film would need. So there's this beautiful vacancy of roles. ఒక మెచ్యూర్డ్ రోల్ కానివ్వండి, లేకపోతే ఒక యంగ్, రెండిటికి ఫిట్ అయ్యేటువంటి మంచి ప్రౌఢ అంటామే తెలుగులో, అది మంచి పదం, మనకు తెలుగులో ఉన్న మంచి పదం. ఆ కేటగిరీలో ఇంకెవరు లేరు అనిత. ఐ థింక్ షీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిల్మ్స్. అంటే టీవీకి అఫ్ కోర్స్ దే ఆర్ గుడ్ షోస్ టు వర్క్, బట్ షీ షుడ్ హ్యావ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ అని నేను అనుకుంటున్నాను.
వెరీ స్వీట్ సజెషన్ థ్యాంక్ యూ ఫ్రమ్ అ వెరీ స్వీట్ ఫ్రెండ్. ఆబ్వియస్లీ. ఇప్పుడు మన ముస్తఫాలో ఒక షార్ట్ బ్రేక్. ఎప్పుడు అనిపించలేదు నాకు. ఐ నెవర్ కెన్ రిలేట్ మై సెల్ఫ్ విత్. అంటే ఎప్పుడైనా ఇద్దరు చేయాల్సి అంటే నేను మనం ఇంత చేసి అంతా చేసినాక मेरी जिंदगी मुस्तफा मुस्तफा मेरी जिंदगी मुस्तफा मुस्तफा नंबन வாழ்க்கை मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్. మనం వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ ఝాన్సీ అండ్ అనిత. సో అనిత ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాం. అయితే చప్పగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. చివరికో బాగా మాట్లాడుతుంది. ఎటువంటి షో ఎప్పుడు చేయకూడదు అనుకుంటుంది అనిత? నేనే చెప్పాలా ఝాన్సీయా? నువ్వే చెప్పాలి నీ క్వశ్చన్స్ నీ ఆన్సర్. లైవ్ ఈ టీవీలో యుఎస్ లవింగ్లీ ఇలాంటి ఉత్తరాలు చదివే షో ఒకటి జీవితంలో ఎప్పుడు చేయొద్దు అనుకుంటాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ రీడింగ్ లెటర్స్. ఐ యూస్ టు కర్స్ దెమ్ అనమాట. ఏం చదవాలి ఏం రాసారు చీ అని. సో అమ్మ రాధా నాన్న స్వామి మీ అందరికి నేను ఎప్పుడు ఐ రిమెంబర్ అబ్సల్యూట్లీ ఐ కెన్ నెవర్ డూ దట్ కైండ్ ఆఫ్ షోస్. నో వే. ఏ షో అయినా చూసి ఆ యాంకర్ కన్నా కానీ ఆ పర్ఫార్మర్ కన్నా నేను ఇంకా బెటర్గా చేస్తుండగలను అని అనిపించిన సిచ్యువేషన్ అన్న ఉందా? ఎప్పుడు అనిపించలేదు నాకు. ఐ నెవర్ కెన్ రిలేట్ మై సెల్ఫ్ విత్. అంటే నేను చేయగలను తను చేయలేదు అని ఇప్పుడు దాకా అనిపించలేదు. ఒకవేళ అంత చెత్త షో ఉంటే నేను ఆ షో చేయననే అనుకుంటా. చేయను. ఓకే, ఒక చిన్న వింత క్వశ్చన్ అని చెప్పొచ్చు. చెప్పుకో, అడగండి. నువ్వేలో మీ క్యారెక్టర్ బ్లైండ్ క్యారెక్టర్, కలర్ బ్లైండ్ క్యారెక్టర్. అటువంటి కళ్ళజోడు లేకుండా అటువంటి రియాలిటీలో అటువంటి సిచ్యువేషన్ ఉండి ఒక స్టేజ్ షో కానీ ఒక ఈవెంట్ కానీ చేయాల్సి వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? రియల్ లైఫ్ లో నాకు అట్లా కనిపించకపోవడం అది జరిగి షో చేయాల్సి వస్తేనా ఎలా మేనేజ్ చేస్తారు? ఝాన్సీనో సుమనో పక్కన పెట్టుకుని మేనేజ్ చేస్తారు. అందించమన్నా లేదు, వాళ్ళు చాలా బాగా బ్యాలెన్సింగ్ ఉంటారు. ఇది ఆల్వేస్ ఎప్పుడైనా అలాగే జరిగేది. ఎప్పుడైనా ఇద్దరు చేయాల్సి షో అంటే నేను ఝాన్సీ లేదా సుమా లేదండి రెండో యాంకర్ అన్నా కావాలంటే అబ్సల్యూట్లీ కంఫర్టబుల్ గా ఉండే పర్సన్ లేదంటే చాలా కష్టం. ఆ వైబ్స్ అదర్వైజ్ కష్టం. So we prefer to go solo or a person who matches with your mindset. నాకు గనక అలాంటి మూమెంట్ వస్తే ఐ విష్ ఫర్ ఇదర్ ఝాన్సీ ఆర్ సుమా. ఐమ్ టెల్లింగ్ యు సీరియస్లీ. ఓకే, ఏ రియాలిటీ షోని మన తెలుగులో చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది? yes but this I think అమెరికన్ టీవీలు బాగా కాచి వడబోసి వచ్చేవిటే లేదు. అంటే యూజువలీ మనం ఇంత చేసి అంతా చేసినాక కొన్ని చూస్తే మనకు అరే బాగుంటుంది అనిపిస్తుంది, విచ్ వీ కుడ్ నెవర్ దాన్ని మనం కన్సిడర్ చేసి చేయలేము. ఎందుకంటే మనకున్న వాట్ ఎవర్ ద రీజన్స్. బట్ ఐ వాజ్ సో కీన్ ఆన్ డూయింగ్ వన్ షో. యా డెఫినెట్లీ ఒక అమెరికన్ ఛానల్లోనే వచ్చింది. మనం మక్కి కాపీ చేసి తిరిగి తీస్తారు. కానీ కిడ్స్తో ఒక రియాలిటీ షో చేయొచ్చు విచ్ ఈజ్ వెరీ ఎడ్యుకేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఏంటంటే వెరీ ఛాలెంజింగ్ కాన్సెప్ట్ అది. సో అలాంటి కాన్సెప్ట్ చేయాలని నాకు ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ద కాన్సెప్ట్ నా. ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడైనా స్టేజ్ మీద ఏదైనా గూఫ్ అప్ చేసి మేనేజ్ చేసిన సిచ్యువేషన్స్ లో? థ్యాంక్ గాడ్ యు డిడ్ంట్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. ఎన్ని చెప్పాలా? చాలా ఉన్నాయి. బట్ అవన్నీ నాట్ ఏంటంటే అంటే ఎంత చాకచక్యంగా హ్యాండిల్ చేశారనేది వీల్ అండర్స్టాండ్. మనం దుబాయ్ వెళ్ళిన షో గుర్తుందా శివాజీ రాజా? యాక్చువల్లీ ఒక వి ఆల్ ఐ థింక్ ఇఫ్ యూ రిమెంబర్ వి ఆల్ వెంట్ దుబాయ్కి ఒక షో చేయడానికి. శ్రీకాంత్ గారు, రాశి, ఝాన్సీ, నేను, స్మిత, శిల్పా చక్రవర్తి అందరూ వెళ్ళాము. నాకు ఫస్ట్ అసలు నాకు డాన్స్ అంటే భయం. అంటే బేసికలీ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్ బట్ ఐ నెవర్ వాంటెడ్ టు పర్ఫార్మ్ ఆన్ ఎనీ సినిమా మూవీ నంబర్. సో నన్ను అన్నారు, శివాజీ అన్నాడు ఫస్ట్ నువ్వు హోస్ట్, ఝాన్సీ నువ్వు హోస్ట్ అన్నాడు. తర్వాత ఏంటంటే కొంచెం డాన్స్ కూడా మనం ఉత్తినే చేసుకుందాం, రిహార్సల్స్ అది అంటే రిహార్సల్స్ వరకే కదా అని ఏదో శిల్ప చెయ్యి కాలు చేశాను. బట్ అక్కడికి వెళ్ళి రియలైజ్డ్ ఏంటంటే ఝాన్సీ వాజ్ ప్రెగ్నెంట్ ఆ టైంలో. పాపం చాలా కష్టంగా వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఏంటంటే లేదు సీరియస్గా నువ్వు పర్ఫామ్ చేయాలి అని. ఆ సాంగ్ కూడా ఏంటి చెప్తాడు, తమిళ్ రీమేక్, పండు మామిడి పళ్ళు. నా జీవితంలో నేను ప్రాక్టీస్ చేసిన ఐ వాజ్ అష్యూర్డ్ శివాజీ రాజా ఏం చెప్పంటే
అక్కర్లేదు నాన్న, నువ్వు చేయక్కర్లేదు, ఐ విల్ ఆస్క్ ఇదర్ రాసి ఆర్ సంబడి టు డూ ఇట్ అంటే అప్పటికే ఐ వాస్ ఫోర్స్డ్ టు బై సేమ్ డ్రెస్ శిల్ప, ఒకటే రకమైన డ్రెస్, ఒకటే రకమైన శిల్ప వెళ్ళి తీసుకొచ్చింది. ఫైన్, ఐ వాజ్ నాట్ రియల్లీ మెంటలీ అండ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. ఐ వాజ్ స్టిల్ థింకింగ్ ఐ కెన్ వెరీ నైస్ సారీ ఝాన్సీ నేను చెయ్యొచ్చు అనుకున్నాక ఏమన్నాడంటే లేదురా మనం రాసి చేయనంటా అంది, నువ్వు చెయ్యాలి. వాట్ లైవ్ ఆడియన్స్ అది ఎటో వెళ్తుంటే నేను ఎటో వెళ్తున్నాను, అంత వర్స్ట్గా అంటే స్టిల్ ఐ ట్రై టు కోఆర్డినేట్. ఐ న్యూ ఇట్, ఇట్స్ అ హారబుల్ యక్కీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఝాన్సీకి ఇవ్వాలనుకునే ఒక సలహా. ఝాన్సీకి ఇవ్వాలనుకునే ఒక సలహా. ఝాన్సీని ఎప్పుడు నేను యోగా చేయవే, మెడిటేషన్ చేయవే, సందపడతా అని చెప్పేదాన్ని. నేను ఇప్పుడు కాదు, నేను లాస్ట్ ఎన్నో సంవత్సరాలు బట్ షీ వాజ్ లైక్ క్వైట్ బిజీ అండ్ నాకు తెలుసు వీ కాంట్ టేక్ అవుట్ టైమ్ విత్ ద బిజీ షెడ్యూల్స్. నాకు తెలిసి షీ ఈస్ లైక్ పుట్టింగ్ టోటలీ షీ షుడ్ పుట్ హర్ సెల్ఫ్ ఇన్ టు దట్ అండ్ తను డెఫినెట్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో షిల్ బి వండర్ఫుల్. ఐ ఆల్వేస్ లవ్ హర్. నేను ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ ఝాన్సీ అప్పుడు ఫస్ట్ లో ఎలా ఉందో. అంత ఫ్రేమ్ కష్టంలే కానీ కొంచెం ఫ్రేమ్ పెంచుకుంటారులే వాళ్ళు, కానీ హెల్త్ వైజ్ ఎస్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీబడి. నేను ఝాన్సీ కదా ఒకటి, అది సలహా కాదు, అవుట్ ఆఫ్ మై ఇది నేను కన్సర్న్ ఐఎమ్ టెల్లింగ్. I have to tell. Sure. Yes, I'll be back on my track. I love you. Thank you. సో వీళ్ళ స్వీట్ మెమరీస్ షేర్ చేసుకుంటా ఉన్నామండి. ఇందాక ఎవరో చెప్పారు యాక్టింగ్ అస్సలు రాదు, దంశరాజ్లో ఆటలో అట్టుపండుగా పెట్టారు నన్ను ఎప్పుడు అని. ఇవాళ అదే మనిషితో యాక్టింగ్ చేయిద్దాం, ఎలా యాక్ట్ చేస్తుందో, ఎలా గెస్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఎవరు యాక్ట్ చేయబోతున్నారు? ఝాన్సీ. నేను నీకు చెప్పాలా? ఐ డోంట్ నో. రెండు విషయాల్లో నానితో ఒకప్పుడు వీక్ గా ఉండేది. అంటే మనం చెప్తే ఆన్సర్ గెస్ట్ చేయడంలోనే వీక్ గా ఉండేది, దానికి ఒక పదం ఇచ్చేది నువ్వు ఇంకోటితో చెప్పించాలన్నా వీక్ గానే ఉండేది. ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందేమో చూద్దాం. లెట్ మీ గో ఫస్ట్. ఓకే ఓకే. అయ్యో ఏంటి ఇప్పుడు ఎవరు? నేను నీకు చెప్తున్నాను పాప. ఓ గాడ్. రెడీ అనిత? కానీ వదులు. అలాగే. అది ఆ రెండునా, మూడునా, నాలుగునా? 30 seconds లోనే చెప్పడం చేశాడనా? ఓయ్ బాబోయ్, ఏంటది? ఎన్టీఆర్ డైలాగా? తొడగొట్టి కళ్ళతో చంపేస్తాను, అది బాలకృష్ణ గారి డైలాగ్. నాట్ బ్యాడ్. ఎవరు? బాలకృష్ణ. కంటి చూపుతో చంపేస్తాను ఎలా ఎలా ఉంటుంది. నెంబర్ 2 కరెక్ట్ అన్నది. అది కరెక్టే. వావ్, వాట్ ఎ ఇంప్రూవ్మెంట్. థాంక్యూ. ఓకే, నెక్స్ట్ నేను చెప్పాలి కదా. నాగార్జున. ఎవరు బాగా చెప్తున్నారో, బాగా గెస్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. నేను చెప్పలేను ఇప్పుడు ఝాన్సీకి, దట్ ఇస్ చాలా కష్టం. కానీ మధ్య కాలంలో వచ్చిన హీరోలు ఏం చెప్తావు? దానికి ఒక లీడ్ ఇవ్వాలి. అగైన్ ఇట్స్ అ పర్సన్. ఇట్స్ అ పర్సన్. బట్ హీరోనా? అమ్మాయి హీరోయిన్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్. జానవులు ఎలాగనా? అమ్మాయి అందమ్మాయి. ఎన్టీఆర్ పాట ఏదో ఉంది కదా, అంతేనా? పేరు చెప్పాలా? తంతే. తను కిక్ లో హీరోయినా? నయనతారనా? కిక్ లో హీరోయిన్ ఎవరు? ఇలియానా? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. అసలు గెస్ట్ చేయలేదని చెప్తున్నారు, గెస్ట్ చేసిస్తారు. నేను పర్ఫార్మ్ చేయలేదు ఇప్పుడు. గెస్ట్ చేయొచ్చు. నాట్ బ్యాడ్. ఓకే, లీడ్. ఇట్స్ అ ఫిల్మ్. ఓ మై గాడ్, అది తంతేనా? తంతే గార్ల బుట్లో పడ్డట. తన్నడం కరెక్టేనా? కిక్. రవితేజ. రవితేజ యాక్ట్ చేసిన సినిమా నువ్వు ఉన్నావా? అమ్మ, ఏ సినిమాలో ఉన్నావే? లేటెస్టా? ఈజ్ దట్ జగన్స్ మూవీ, పూరి జగన్నాథ్ మూవీ? రవితేజ. ఉంగరం, వాచ్. 9 8 7 కావాలి. 5 గాజులు పెట్టి. 3 2 1. సారీ. గుడ్ ట్రై. గుడ్ ట్రై. బాగా ట్రై చేశారు. భద్ర. ఓ చూడలేదు, నాకు అసలు సినిమా పేరు ఉందని కూడా దానికి తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్ 30 seconds. మళ్ళీ ఇట్స్ అ పర్సన్. ఓ దేవుడా, ఉండవే, మళ్ళీ చెప్పవా? ఫిలిం, మూవీ, డైరెక్టర్. ఏంటది? గుడుగుడు కొంచెం నువ్వు యాక్ట్ చేసావు కదా, డైరెక్టర్ ఎవరువా? ఓ మై గాష్, అందులో గుడుగుడు కొంచెం జగపతి బాబు అండ్ యూ నీయా అండ్ మొగ్గ సినిమాస్ గుర్తుపట్టాను. ఇంకేంటి? ఓ మై గాడ్, డైరెక్టర్ ఎవరు? జగన్, వివి వినాయక్. ఇంకా వెనక
ఎవరి పేరు ఏదన్నా నాకు రిలేటెడ్ మూవీ చెప్పండి. గుడుగుడు కొంచెం సినిమాకి డైరెక్టర్ ఎవరువా? యాక్ట్ చేస్తావు నువ్వు? చందమామ రావోయ్ చందమామ, సంగీతం శ్రీనివాసరావు గారు కదా. నువ్వు డైరెక్టర్ అడుగుతున్నా మూవీయా? సంగీతం రావోయ్ చందమామ సంగీతం శ్రీనివాసరావు గారు కాదా? 10 ఎవరు? రాఘవేంద్రరావు గారు? 8 సారీ 7 ఎవరు? ఏ రేంజ్ లో చెప్పు. 5 4 3 2 I can't 1 0 I can't sorry. జయంత్. ఓ మ్యాన్, టాప్ 10 కూడా చెప్తున్నాను నేను. నాకు రావోయ్ చందమామ సంగీతం శ్రీనివాసరావు రాఘవేంద్రరావు అంటే ఎలాగే కాదు. రావోయ్ చందమామ అది ఆకాశ వీధిలో కదా ఆయన. ఓకే, ఇప్పుడు నేను ఒప్పుకుంటాను. షీస్ ప్రిటీ బ్యాడ్. యా యాక్చువల్లీ ఫస్ట్ 3 చాలా ఫాస్ట్ గా. మూవీస్ కొంచెం గక్కున ఐఎమ్ లైక్ వెరీ బ్యాడ్ చెప్తున్నారు. ఒకళ్ళు చెప్పబోయి ఒకళ్ళు చెప్తారు. ఓకే, సో అనిత 3 out of 5 వచ్చినాయి. ఇప్పుడు చావలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు ఝాన్సీ ఎంత బాగా గెస్ చేస్తుందో చూద్దాం. Your time starts now. Person. It's a person. చెప్పే నోట్ తో తను చెప్పాలా? అక్కడ it's a person. ఎలా చెప్పాలి? చెయ్యవే బాబు, టైం ఉండు. యాక్ట్ చేసిన సినిమా అలా చెప్పాలా? నేనే చెప్పాలా? చెప్పొచ్చా యాక్ట్ చేసిన సినిమా అని? చెప్పకూడదా? ఇట్స్ చెప్పకూడదు. దేవా. ఓకే, పర్సన్. ఇట్స్ a person. హీరోనా? ఓకే, హీరో. లేటెస్ట్ ఫిల్మా పాత ఫిల్మా? ఓకే, ఒకటి నంబర్ 1 స్టూడెంట్ నంబర్ 1. నువ్వు యాక్ట్ చేసావు అందులో? నేను కూడా చేయలేదు. ఓకే ఓకే, నేను మొదలు పెడతాను. ఎన్టీఆర్, రామ్, ఇంకా పాత శోభన్ బాబు, మధ్యలో కృష్ణ, 10 9 నాగార్జున, వెంకటేష్, 7 జై, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి. ఓకే, ఏమి చేయకుండా చెప్పించా. మరి ఏం చేయాలి? నేను పాలిటిక్స్ ఇది చెప్దాం అనుకున్నది, అలా చెప్పాలో కూడా తెలియదు. ఏంటి సరే ఏం చూపించొచ్చా? ఏంటి ఏంటి? హీరోనా హీరోయినా? వాట్స్ ఎ పర్సన్? ఇట్స్ ఎ ఫిల్మ్స్ నేమ్ కాదు. టీవీ, హ్యాంపర్, లోకల్ టీవీ. ఓకే, సింపుల్. గాడ్. ఓకే, వాట్స్ ఇట్? నువ్వు నేను. చెప్పు. ఇట్స్ ఎ పర్సన్. ఇట్స్ ఎ పర్సన్. ఓకే, నీకు నాకు నా ఫ్రెండ్ సుమా. సుమా. ఓకే, నాట్ బ్యాడ్. యా, ఇంప్రూవ్డ్. మరి అలా చెప్పేది మరి ఎట్లాగమ్మా? పర్సన్, ఇట్స్ ఎ ప్లేస్. హైదరాబాదు. అసలు ఎంత కష్టం లేకుండా చెప్పిస్తున్నావు. ఝాన్సీ ఏమో నన్ను తొడగొట్టి తలకొట్టి చెప్పింది, నాకేమో చెప్పాలా? ఓకే, నువ్వు యాక్ట్ చేసావు. సంతోషం. ఐ టోల్డ్ యూ షీ ఈస్ ది బెస్ట్. నేను అసలు టోటలీ డమ్ అని వాళ్ళు ఇంకొకసారి ప్రూవ్. ఓకే, ఏమీ చేయకుండానే అంత ఈజీగా చెప్పించేసిన అనిత గొప్పదా? లేదంటే ఒక కళ. ఇది పెద్ద ప్రాసెస్ అన్నమాట. వాడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా ఒక కళ. ఓకే, సో ఈ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలో నాకు డిసైడ్ చేయటం చాలా కష్టంగా ఉంది. సో మన బంటి డిసైడ్ చేస్తాడు. బంటి, వీళ్ళిద్దరూ ఎవరు గిఫ్ట్ హ్యాంపర్లు పంచుకోబోతున్నారా, ఎవరికి ఎన్ని చాక్లెట్స్ తీసుకుంటున్నారు, ఎవరెన్ని కుకీస్ తీసుకుంటున్నారో తెలుసుకునే లోపు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. అనిత చాలా అందమైన నవ్వు. అది బయటికి కనిపించేంత, బయట నుంచి వచ్చే నవ్వు కాదు. ధైర్యంగా యూర్ గోయింగ్ అహెడ్. నువ్వు అన్ని తీసుకుంటున్నావు. నీ ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ అందరూ ఎలాగో సపోర్ట్ చేస్తారు. అది బయటికి కాదు. షీ హాస్ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా, నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. వెల్కమ్ బ్యాక్. మనం వీఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ ఝాన్సీ అండ్ అనిత.
मेरी जिंदगी मुस्तफा मुस्तफा. చివరికి వచ్చేసామండి, ఆల్మోస్ట్ షో ఎండ్కి వచ్చేసాం. సో లోకల్ టీవీ సాక్షిగా ఝాన్సీ అనితకి ఏం చెప్పాలనుకుంటా? అనిత చాలా అందమైన నవ్వు, అది బయటికి కనిపించేంత బయట నుంచి వచ్చే నవ్వు కాదు, చాలా అందమైన నవ్వు మనసులోంచి వస్తుంది. అదే నీకు చాలా పెద్ద బలం అని కూడా నేను అనుకుంటున్నాను. చిరునవ్వు ఎప్పటికీ వేడుకు, అదే నీకు అందాన్ని ఇస్తుంది, అదే నీకు బలాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. దట్ వాజ్ అ వెరీ వెరీ స్వీట్ మెసేజ్ ఫ్రమ్ అ వెరీ స్వీట్ ఫ్రెండ్. సో ఇప్పుడు అనిత ఝాన్సీకి ఏం చెప్పాలనుకుంటా? సో ఝాన్సీకి లోకల్ టీవీ సాక్షిగా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఝాన్సీ నువ్వంటే అందరికీ ఇష్టం. నీ ఫస్ట్ నుంచి ఎలాగైతే ధైర్యంగా ప్రతిదీ నీ పర్సనల్ లైఫ్లో కెరియర్లో ఎదుర్కొంటున్నావు, ఎంత ధైర్యంగా యూర్ గోయింగ్ అహెడ్, నువ్వు అన్ని తీసుకుంటున్నావు. నీ ఫ్రెండ్స్గా అందరూ, ఫ్యామిలీ అందరూ ఎలాగో సపోర్ట్ చేస్తారు. బట్ మేము ఎప్పటికీ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ, నేను కానీ హూఎవర్ క్లోజ్ టు యూ, అందరూ ఎప్పటికీ ఉంటాము. ఐ లవ్ యూ సో మచ్. చాలా స్వీట్గా ఒకరికొకళ్ళు ఏం చెప్పుకోవాలనుకున్నారో చెప్పేశారు. లోకల్ టీవీ ముస్తఫా సాక్షిగా. సో నేను కూడా ఒక చిన్న ఇది స్మిత, ఐవ్ సీన్ యూ డూయింగ్ మెనీ షోస్ అండ్ ఆల్, బట్ ఐ థింక్ ఇది యాప్ట్ నీకు, బికాస్ యు ఆర్ సో బ్యాలెన్స్డ్. చక్కగా అడుగుతున్నావు. వీళ్ళ ముస్తఫా లోకల్లో ఇట్స్ అన్ యాడెడ్ ఇది నీ వల్ల. యు ఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్ అండ్ ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్. She always has that balance. Yeah. When you very young, arangetram chesna at a very younger age, a fame and name balance cheskoodam, your personality wasn't, the bubbly self you were on your song, on your screen edaithe untundo adi bayitiki kaadu. She has that balance in life. Yeah. So that's what is Smita today. Smita, థ్యాంక్ యూ సో మచ్ టు ద టూ ఆఫ్ యూ. మీ ఇద్దరు టైం తీసుకొని ఇలా మా షోకి వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ ద టూ ఆఫ్ యూ ఆన్ ది షో. టూ బ్యూటిఫుల్ విమెన్ విత్ గ్రేట్ స్మైల్స్. ఇట్స్ అ ప్లెజర్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు స్మితతో ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ తీసుకోలేదు, స్మితతో ఎప్పుడు కలిసి వర్క్ చేయలేదు, బట్ ఇట్స్ ఫస్ట్ టైం. వెరీ నైస్ గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. మేము చాలా ఎంజాయ్ చేసాం మీ ప్రెజెన్స్తో. ఐ హోప్ అలాగే మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ వి లీవ్, ఒక చిన్న టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది ఫ్రమ్ ముస్తఫా అండ్ ఫ్రమ్ అవర్ లోకల్ టీవీ. సో are you ready for the small surprise? It's a trip to Bangkok. Wow. For Jhansi and Anita. చాలా ఏళ్ల తర్వాత కలుస్తున్నాం అన్నారు. Thank you. Oh, that's going to be a wonderful holiday. Yeah, so we Enjoy both. yourself. Yeah, thank you. And hope you enjoyed our show. Yes, Thank it was you wonderful. so much for being Thank on you so much. ఈ దునియా దూది పింజల ఊతేరా నేడు నీ వల, నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా. బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా, నీకింకో దైవం ఎందుకు మిత్రమా. ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్, అనుకుంటూ సాగిపోసుమా చేలేమే గమ్యముగా. ఎదురొస్తే లక్ హర్ సఫర్, ఏదైనా మీకు బేఫికర్, జన్మంతా తోడు ఉండగా హీతుడే ప్రాణముగా. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా, నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా, స్నేహ విశాశ్వత ముస్తఫా.